సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలతో పాటు ఎలాంటి అప్లికేషన్ పేజ్ అనేది లేకుండా ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి August 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక August 17 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పోస్ట్ వైజ్గా వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే January 2, 2001 నుంచి July 1, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇద్దరికి కూడా మనకి సమాన అవకాశాలు అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ SSC ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీ యొక్క 10th అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంగ్లీష్లో వచ్చేసరికి మినిమం 60% మార్కులు అనేవి వచ్చుండి. దీంతో పాటుగా ఎవరైతే నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో మీరు BA ఆర్ బీటెక్ కానీ ME ఆర్ MTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లో మీరు BA ఆర్ బీటెక్ కానీ MTech ఆర్ MSc అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో BSc కానీ BCA అనేటువంటిది కంప్లీట్ చేసి దీంతో పాటుగా మీరు MCA అనేటువంటిది కూడా మీరు కంప్లీట్ చేస్తే కనుక ఈ యొక్క జాబ్స్కి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు బేసిక్ పేనే 56,100 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక ఓన్లీ 14 years మాత్రమే ఈ యొక్క సర్వీస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకి టోటల్గా 5 days పాటు కూడా కండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క 5 daysలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అనేవి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి స్క్రీనింగ్ టెస్టు, సైకలాజికల్ టెస్టు, గ్రూప్ టాస్క్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ చాలా రకాల టెస్ట్స్ అనేవి మనకి ఇక్కడ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ప్రజెంట్ మనకి నోటిఫికేషన్లో సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని నేవీ జాబ్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయో ఈ యొక్క పోస్టులకు కూడా మనకి సేమ్ ఫిజికల్ టెస్ట్లు అనేవి మనకి కండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో మీరు యూట్యూబ్లో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది సెర్చ్ చేసినట్లయితే కనుక చాలా రకాల వీడియోస్ అనేవి మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఒక వీడియోని చూస్తే కనుక మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సంబంధించి ఒక అవగాహన అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ద ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వేషన్ కమిషన్ ద్వారా ఐటీ బ్రాంచ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.